వైసీపీ వర్సెస్ కూటమి. ఎవ్వరూ ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగానే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగానే మాట్లాడుతున్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి టీం కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇంకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎన్నికల నోటిఫికేషను అన్న ఒక 2-3 నెలల ముందు నుంచి వాదోపవాదాలు చేసుకున్నా, విమర్శలు చేసుకున్నా కాస్త కిక్కు ఉంటుంది. కానీ 1.5 ఏళ్ళన్నర అయ్యింది, ఇంకా సుమారు 3 ఏళ్ల పైన ఉన్నది ఎన్నికలు రావడానికి. కానీ ఇప్పటి నుంచే రేపో మాపో ఎన్నికలు వచ్చేస్తాయి అన్నట్లుగా హడావిడి. జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి వాళ్ళన్నా, కూటమిని మొన్న ఏమన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో దూకు సావండి అంటున్నాడు ఆయన. సరే, వాళ్ళు రిటర్న్ ఏమంటారు, నువ్వే దూకు సావు లేకపోతే మీ మంత్రులు దూకు సావని మీరు చేసిన తప్పులు. కానీ వాళ్ళంటే ఈ చావడాలు ఏంటి, చావులు కోరుకోవడం ఏంటి, రాజకీయాల్లో చేయకుండా ఎటువైపు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. ఎందుకంటే ఆయన అర్జునులా రాబోతున్నాడట. ఈ టైప్ మాటలు ఆయన చాలా తక్కువ మాట్లాడుతుంటాడు, అందుకనే ఇది బాగా వైరల్ అవుతున్నది. మొన్న ఎప్పుడో ఒక విగ్రహావిష్కరణకి ఏదో వెళ్ళినట్టున్నారు ఆయన. రాజశేఖర్ రెడ్డి గారికి నాన్న బాగున్నారా అంటున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అది వైరల్ అవుతుంది. మరి అది ఫేక్ అంటారో ఏమంటారో మరి వాళ్ళే చెప్పాలి. ఆయన విగ్రహాన్ని చూసి నాన్న బాగున్నారా అని అడుగుతున్నాడు ఆయన. ఎదురుగుంటా మనిషి ఉన్నప్పుడు ఎలా పలకరిస్తారో విగ్రహాన్ని చూసి ఆ రకంగా పలకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది షాకింగ్ వీడియో అదైతే. సరే, పబ్లిక్లో కొన్ని వందల మంది జనాలు ఉండగా ఆయన మాట్లాడడం. ఇప్పుడేమో అర్జునుడై నేను వస్తాను అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? ఆయన స్టైల్లో ఆయన సెటైర్లు వేస్తున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అది ప్లే చేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు బయట. అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. శకుని పాచికల్లో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే. అప్పుడు శ్రీకృష్ణుడు సమక్షంలోనే జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు, శకుని పాచికలతోనే ఓడిపోతారు. ఎప్పుడైనా కూడా మంచే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, విశ్వసనీయతే గెలుస్తుంది, న్యాయం నిజం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మనం ధర్మం వైపునే ఉన్నాం, ధర్మంగానే రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం, తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం. తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతవరకు ఇది అర్జునుడిలాగా తిరిగి వస్తారట. కాదు, ఇది శకుని పాచికలు వేశారంటున్నారు. ఎవరు శకుని? కృష్ణుడు అక్కడే ఉన్నారంటున్నారు. ఈ కృష్ణుడు ఎవరు? ఇంతకీ పాండవులు ఎవరు? ఇందులో మంచే గెలుస్తుందంటారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళని మంచి అనుకోవాలా? అది కొద్దిగా కన్ఫ్యూజన్. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుభవించుకోవచ్చు. మంచిగా గెలుస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి మంచి గెలిచిందనా? లేకపోతే ఈయన రేపు గెలబోతున్నారు 2029లో మేమే గెలుస్తాం అప్పుడు మంచిగా గెలుస్తుందనా? అర్జునుల్లా వస్తారు అంటే ఎక్కడికి వెళ్ళి వస్తారు? కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇది కూడా చాలా ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. శకుని కృష్ణుడు ఉండగానే పాచికలు వేశారంటున్నారు. అంటే శకుని ఎవరిని సంబోధిస్తున్నారు? ఆ క్లారిటీ ఇస్తే బాగుండు. సో ఈయన ఈ రకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి వెర్షన్ ఎలా ఉంటుంది? ఆయన ఏదో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఆయన తనదైన స్టైల్లో ఆయన సెటైర్లు వేస్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ అటండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. శకుని వేసిన పాచికలు ఇంటర్వెల్ అట. ఇది సినిమా, అసలు సినిమా ముందు చూపిస్తారట. వాళ్ళు ఏమంటారు, నీకు ఆల్రెడీ ఒక సినిమా చూపించేసాము, నీకు ఎండ్ కార్డు వేసేసాము, నీకు 11కే పరిమితం అయిపోయినాయి, ప్రతిపక్ష హోదాయే లేకుండా ప్రజలు నీకు చేసేసారని చెప్పి వాళ్ళు అంటారు. ఈయనేమో ఇంకా ఇంటర్వెల్లోనే ఉన్నారు. ఇంకా మిగతా స్టోరీ ఏముంటుంది? ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ పరిస్థితి ఏంటి? దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? ఒకసారి అది ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు బయట. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు? ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు.
ఆ రోజులు అయిపోయినాయి, బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా, గొడ్డల వేటు గుండెపోటు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు. ఈయన ప్రాస చూడండి, గొడ్డల వేటు గుండుపోటు. ఈయన కూడా ఎక్కడ తగ్గట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా. సో ఈయనేమంటాడు, బుద్ధి ఉందా సిగ్గుందా అని మాట్లాడే పరిస్థితి. ఎవడిస్తాడయ్యా నీకు అని అడుగుతున్నారు. సీఎం ఇస్తే వస్తాను అంటే ఎవరిస్తారు సీఎం నీకు? అలాగే ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు అంటే ఎక్కడ, నేను ముందుగానే అదే చెప్పాను, ఎవ్వరూ ఎక్కడ తగ్గట్లేదు. ఆయనేమో అర్జునుడు అంటున్నాడు, ఈయనేమో గులకరాయి డ్రామాలు ఇంకా ఆపి అంటున్నారు. సో ఇది ఎక్కడికి తీసుకువెళ్తారు అంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పాదాలు, ఓకే ప్రతిపక్ష హోదా ఇచ్చారా, ప్రజలు ఇచ్చారా, ఇవ్వలేదా అన్నది పక్కన పెడితే జనాల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. అప్పుడే కదా జనంలోనే ఒక ఆకర్షణ వస్తుంది, ప్రజలు మనల్ని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏమైనా వదిలేశారా? ఏం వదలలేదు. ఎంత స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ ఉన్నా వీళ్ళైతే కొట్లాట దిగారు, పోట్లాడారు. అరెస్టులు అవనియండి, ఇంకోటి అవనియండి, వేధింపులు అవనియండి, అటాకులు అవనియండి, కంచెలు కట్టడం అవనియండి, అమరావతి ఇష్యూలో చాలా వచ్చినాయి. కానీ వాళ్ళు ఏం తగ్గలేదు. సో అదేమైంది, వాళ్ళకి సింపతి పెంచింది. అయ్యో కూటమిని బాధలు పడిపోతున్నదా, పవన్ కళ్యాణ్ గారిని ఏమో ముళ్ళ కంచెలు పెట్టి ఆపేశారు, బైపాస్ రోడ్డు మీద ఆపేశారు, నవ్వేటాల హోటల్కి వెళ్ళినట్టు లేదని చెప్పి ఆయనకి సింపతి పెంచారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అనే అంశం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు, లోకేష్ గారిని ఏమో అది అని చెప్పి తోలనాడి ఇవన్నీ వీళ్ళకి మాట్లాడారు. ఇవన్నీ ఏం చేసింది, నెత్తినెక్కి కూర్చున్నారు. ఇప్పుడు 164 సీట్లు, 1, 2 కాదు, 30, 40 కాదు, 164. ఈ గ్రాఫ్ ఎక్కడ ఉన్నది ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంది. ఇప్పుడు ఏం చేయగలరు? వచ్చే ఎలక్షన్ వరకు కూడా వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన అర్జునుడు అవతారం ఎత్తేమంటున్నారు. శకునిలాగా పాచికలేసి ఆయన ఓడిపించారని అర్థం అనుకుంటాను అందులోని. సరే, సినిమాలు కథలు చెప్పుకోవడానికి ఏముంది, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు. కానీ శకుని అంటారు, భారతం అంటారు, లేకపోతే అర్జునుడు అంటారు, లేకపోతే అభిమన్యుడు అంటారు. ఇవన్నీ బోల్డ్ మాటలు వస్తాయి, కృష్ణులాగా ఆడించారంటారు. ఏమైనప్పటికీ కూడా మరి ఈ పరిస్థితి నుంచి ఒక పక్క జనసేన, ఓ పక్క తెలుగుదేశం పార్టీ. ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాలు ఉంటాను అంటున్నాడు. సరే, వచ్చే 29కి ఏదోలాగా లేదో విడిపోతే గతంలో లాగా మనకి కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి కొంతమంది ఆశపడవచ్చు. కానీ ఆయన కొంప ముంచి మాట అనేసాడు, 15 సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉంటారంటున్నారు. సో వాళ్ళలో వ్యతిరేకత ఏముందో ఆ వ్యతిరేకతను మీరు ప్లస్గా మార్చుకుని ముందుకు సాగితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. లేదు మేము ఈ రకంగానే వెళ్తాము, మేము అర్జునులు అవుతాం, ఇంకోటి అవుతాం అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు. అసెంబ్లీకి ప్రధానంగా వెళ్లాల్సిన అవసరం ఉందని 18 నుంచి జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆపర్చునిటీని వైఎస్ఆర్సీపీ కానీ మిస్ చేసుకుంటే అది రాజకీయ తప్పిదం అవుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడతారు. మీరు ఒక్కరోజన్నా వెళ్ళి మీకు నిజంగా అవమానం జరిగిందంటే దాన్ని పట్టుకుని రోడ్డు మీదకి రండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదే. పవన్ కళ్యాణ్ గారిని ఆపేరు అని చెప్పి ఆయన ఆగలేదు, ఇంకా రెచ్చిపోయాడు ఆయన. వాళ్ళ జనాలు ఆగలేదు, ఇంకా రెచ్చిపోయారు. సో ఆపర్చునిటీ మీకు వచ్చింది, అది మీరు వినియోగించుకుంటారో, చేతులారా పాడు చేసుకుంటారో, రాజకీయ తప్పుతం చేస్తారో, మీ ఓటమిని మీరే ఒప్పుకుంటారో అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన అప్పుడు అర్జునుడు అవుతాడో, లేకపోతే అభిమన్యుడు అవుతాడో, ఇంకోటి అవుతాడో, భారతాలు పురాణాలు ఇవన్నీ కూడా తర్వాత అంశం. సో ఆయన మాటలు చూశారు కదా, ఆయన అర్జునుడు అంటున్నాడు, బుద్ధి ఉందా అని ఈయన అంటున్నాడు. సో ఎక్కడ ఎవరో తగ్గటం లేదు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా హాట్గా మారుతున్న అంశం. ఎవరు అర్జునుడు అవుతారు, ఎవరు అభిమన్యుడు అవుతాడు అన్నది. ఈ లోపల ఇంటర్వెల్ తర్వాత సీన్ ఎలా ఉంటుంది, మరి రియల్ హీరో ఎంటర్ అవుతాడా, అది కూటమి నుంచి ఎంటర్ అవుతారా, వీళ్ళు ఉంటారా? వాళ్ళు అప్పుడే హీరో పొజిషన్లో ఉన్నామంటున్నారు. మళ్ళీ ఇంకా కొత్త ఇంటర్వెల్లో ఏముంటుందో చూడాలి. ఇక ఇంకొక అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ షర్మిల గారండి. కానీ నలిగిపోతుంది విజయమ్మ అని. ఇంట్లో నుంచి బయటికి రావడం ఆయనకి తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఇల్లే చక్కబెట్టుకున్నది. ఆవిడ పెద్దగా రాజకీయాలు ఇవన్నీ కాదు, చాలా మంచిగా సౌమ్యంగా నడిచేది. కానీ ఇప్పుడు ఆవిడని రోడ్డు మీద పెట్టారు. వర్ణనాతీతంగా ఉంటున్నది ఆవిడ ఆవేదన. ఎవరితోటి చెప్పుకోలేని పరిస్థితి. కూతుర్ని వదులుకోలేరు, కొడుకుని వదులుకోలేదు ఆవిడ. వీళ్ళ ఎక్కడా తగ్గటం లేదు. పగోళ్ళకు కూడా ఆవిడ పరిస్థితి రాకూడదని. ఇక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఫేక్ ప్రచారాలు అసలు మూలాలు ఏంటి,
అన్న దాని మీద వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద కీలకమైన నిర్ణయం తీసుకుపోతున్నారు. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జనసేనకి కేంద్ర పదవి ఆ బెర్త్ ఫిల్ చేయబోతున్నారు. అది ఏ రూపంలో చేస్తారు? ఒకరు నాగబాబు గారు అంటున్నారు, ఒకరు బాలశౌరి గారు అంటున్నారు. ఉదయ్ శ్రీనివాస్కి అయితే కొద్దిగా కష్టమే కాబట్టి నాగబాబు గారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే